అమెరికాలోని నాసా, అట్లాగే మన భారతదేశానికి చెందినటువంటి వాతావరణ శాఖ ఇద్దరూ కలిసి విడుదల చేసినటువంటి కొత్త శాటిలైట్ చిత్రాలు మానవాళి ఇంతకు ముందెన్నడూ చూడని విచిత్రమైన అత్యంత ప్రమాదకరమైనటువంటి వాతావరణ మార్పుని బయటపెట్టడం జరిగింది. ఆకాశం నుంచి పరిశీలిస్తే బంగాళాఖాతం నుంచి మొదలై మయన్మార్, చైనా మీదుగా దక్షిణ కొరియా వరకు దాదాపు 10,000 కిలోమీటర్ల పొడవైన భారీ మేఘాల వరుస లేదా ఒక క్లౌడ్ హైవే ఏర్పడినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా మన దేశంలో ఎల్లీనో ప్రభావం ఉన్నప్పుడు పెద్దగా వర్షాలు కనిపివు. కానీ ఈ స్థాయిలో 10,000 కిలోమీటర్ల పొడవున ఒకే చోట మేఘాల వరస ఏర్పడడం అనేది శాస్త్రవేత్తలను కూడా నిజంగా ఒక ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. గతంలో కూడా 2,500 కిలోమీటర్ల మేఘాల బెల్ట్ ఏర్పడినప్పుడు ముంబైతో పాటు అరేబియా సముద్ర తీరాల్లో కూడా భీభత్సమైనటువంటి వర్షాలు కురిసిన పరిస్థితుంది. ఇప్పుడు దానికి 4 రెట్లు పెద్దదైనటువంటి ఒక వ్యవస్థ రూపుదిద్దుకోవడంతో రాబోయే రోజుల్లో ఏ క్షణంలో అయినా తీవ్రమైన ఆకస్మిక వరదలు, మేఘావృత వర్షం సంభవించే ప్రమాదం పొంచి ఉంది అంటున్నారు. నెల రోజుల్లో కురవాల్సినటువంటి వర్షం కేవలం 3 రోజుల్లోనే కురిసి నగరాలనే ముంచెత్తేటువంటి అవకాశం ఉంది అని వాతావరణ నిపుణులు భావిస్తున్న పరిస్థితుంది. ముఖ్యంగా ఈ భయంకరమైనటువంటి మేఘాల కదలికని, వర్షాల యొక్క ప్రభావాన్ని ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో దీన్ని మొదలుపెట్టారు. ఇప్పటికే లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో కూడా భారీ ఎత్తున వర్షం కురుస్తూ దిగువ ప్రాంతాలు కూడా అక్కడ నీట మునిగిపోతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి వారి సొంత వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ, మీడియా కానీ బాధ్యతారాహితంగా వ్యవహరిస్తూ చాలామంది చనిపోవడం కారణమయ్యాయి. తమ దేశంలో ఎలాంటి విపత్తు సంభవించినా లేదా వరదలు వచ్చినా దానికి కారణం భారత్ పనిన కుట్రేనని, మోడీ విమానంలో వెళ్ళి కృత్రిమంగా ఏదో మేఘాలను ఇట్లా పీల్చి మరీ వర్షాలు కురిపిస్తున్నారు అన్నట్టుగా క్రియేట్ చేస్తుంటారు వాళ్ళు. లాహోర్లోని ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ వ్యవస్థ ముందే చీనాబ్ నది ఉత్పొంగి ప్రవహిస్తుందని లోతట్టు ప్రాంతాలందరూ కూడా ప్రజలు ఖాళీ చేసి వెళ్ళాలి అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎప్పుడు. కానీ ఆ హెచ్చరికల్ని పక్కన పెట్టి సరైనటువంటి నిర్వహణ లేకపోవడం వల్ల పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఈ విధమైనటువంటి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే అక్కడి యంత్రాంగం నిందల్ని పక్క దేశమైన ఇండియా మీద తోసేయడం, భారత్ మీద తోసేయడం ప్రయత్నం చేస్తోంది. వాతావరణ మార్పులు, నీటి రాజకీయాలు అబ్జర్వ్ చేస్తే భారత్ మరోపక్క తమ సరిహద్దు ప్రాంతాల్లో వరద నీరు వృధాగా సముద్రంలోకి లేదా పొరుగు దేశానికి పోకుండా అనేక రకాల రక్షణ చర్యలను చేపడుతుంది. చీనా, బియాస్ నదుల యొక్క ఉపనదులైనటువంటి చంద్రారు, బాగా ప్రాంతాల్లో దాదాపు 9 కిలోమీటర్ల పొడవైనటువంటి సొరంగ మార్గాల్ని నిర్మించి ఆ నీటిని హిమాచల్ ప్రదేశ్లోని దాహార్తి తీర్చడానికి, నిల్వ చేసుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి పాకిస్తాన్ భారత్ డ్యామ్ గేట్లని ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎత్తివేసి తమ గ్రామాలది ముంచెత్తుతోందని అంతర్జాతీయ వేదికల మీద ప్రచారం చేస్తుంది. కెనడా, యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్య సమితి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భారత్ నీటిని ఒక అస్త్రంగా వాడుతోందనేటువంటి ఫిర్యాదులు చేసినప్పటికీ అక్కడ వారికి ఏ రకమైనటువంటి పాజిటివ్ లేకపోక నిరాశ ఎదురైంది. గతంలో అనేక యుద్ధాలు జరిగినటువంటి సందర్భంలో కూడా భారత్ సింధు నది ఒప్పందాల దాని అగ్రిమెంట్ ఏ రోజు క్యాన్సిల్ చేయలేదని, కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వరదలు మాత్రం అంతర్జాతీయ వికృతి వైపరీత్యాల వల్లే వచ్చాయని ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఓపెన్గా చెప్పడం అనేది జరిగింది. తమ ఆర్థిక సంక్షోభం నుంచి దృష్టిని మళ్లించడానికి, అంతర్జాతీయంగా నిధులు అడుక్కోవడానికి ఇలాంటి తప్పుడు కథనాలని పాకిస్తాన్ ప్రచారం చేస్తోందనేది ఆరోపణగా ఉంది.